గృహలక్ష్మి పథకం కొనసాగించాలని ధర్నా. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట ఎంఆర్ఓ కార్యాలయంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడానికి నిరసిస్తూ ధర్నా చేసిన మహిళలు. కాగజ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం. ఎగసిపడుతున్న మంటలు, భారీగా ఆస్తి నష్టం. మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. ప్లీజ్ మేడం ఒక్క టోకెన్ ఇవ్వండి అంటూ అడుక్కున్న మహిళ. వనస్థలిపురంలో ఆధార్ అప్డేట్ కోసం ఓ మహిళ ఉదయం 5 గంటలకే వచ్చినా టోకెన్ ఇవ్వలేదని, ప్లీజ్ మేడం ఒక్క టోకెన్ ఇవ్వండి అంటూ బతిమలాడినా టోకెన్ ఇవ్వలేదని వాపోయింది. దరఖాస్తుల్లో తప్పులుంటే ఫోన్ చేయండి, సీఎం రేవంత్ ఆదేశం. ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులున్నా దరఖాస్తులను పక్కన పెట్టొద్దు. వారికి ఫోన్ చేసి సరైన వివరాలు సేకరించి డేటా ఎంట్రీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. డిగ్రీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య. హన్మకొండ హసన్ భర్తీ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న మంచిర్యాలకు చెందిన రాథోడ్ దీప్తే క్యాంపస్ హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తెలంగాణ ప్రజలకు షాక్. వారికి ఉచిత విద్యుత్ లేనట్లే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించిన వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బకాయిలు పూర్తిగా క్లియర్ చేయకపోతే వారికి పథకం అమలు కష్టమేనని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తు తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం మనందరి బాధ్యత అని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పచ్చదనం పెంపునకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం మహారాష్ట్ర నాసిక్లోని ప్రాచీన కాలారాం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోకి వెళ్లిన మోదీ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. కేసీఆర్ ను తెలంగాణను ఎవరూ వేరు చేయాలన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చిందని, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆరేనని చెప్పారు. దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిపోర్ట్స్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 609 కేసులు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 3368 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 3 మరణాలు నమోదయ్యాయి.